వాట్ ఆర్ యు డూయింగ్? నిన్ను బ్యాంగిల్స్ వేయమన్నాను, హగ్ చేసుకోమనలేదు. అవునా? సారీ మేడం. జస్ట్ ఎ మినిట్. అయ్యో ఇంక చాలు మేడం. మేడం ఇంక చాలు మేడం, అందరూ చూస్తున్నారు మేడం. ప్లీజ్ ఇంక వదిలేండి ప్లీజ్. ప్లీజ్ మేడం. రాంబాబు, నేనేం చేయలేదు, నువ్వే గాజులు తొడుగుతున్నావు. ఇదంతా డ్రీమా? థ్యాంక్స్ రాంబాబు, నిన్ను పర్సనల్ గా గుర్తుపెట్టుకుంటాను. అన్నట్టు నీ భార్య మంగేది? ఇంట్లో పని మనిషి రాలేదు, కొంచెం పని ఎక్కువ ఉండి ఇంట్లో ఉండిపోయింది మేడం. తన బదులు కూడా నన్నే మీకు విష్ చేయమని చెప్పింది. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వాల్యుబుల్ గిఫ్ట్. రాజీ, రాజీ, మేడం కి బర్త్డే విషెస్ చెప్పావా? నీ బర్త్డేకే నేను చెప్పను, అలాంటిది ఆవిడ బర్త్డే అయితే నాకేంటి? పోసి పిచ్చి మొహమా, అందుకే మన ఇద్దరం ఇలా ఉండిపోయాం. అసలు పైకి రావాలంటే ఏం చేయాలి? నిచ్చిన కొనుక్కొని పైకెక్కాలి. నీ పొంద, అలా చేస్తే పై ఫ్లోర్కి వెళ్తాం, అంతేగాని ప్రమోషన్ రాదు. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? మొగుడిపై అజమాయిషీ చేసి అనుభవాన్ని సంపాదించాలి. ఇప్పటిదాకా అదేగా చేసావు. ఆ రాంబాబు గారిని చూడు, మేడం కి గిఫ్ట్ గా బంగారు గాజులు ఇచ్చట. ఇప్పుడు మేడం కి వాడు బాగా నచ్చి ప్రమోషన్ ఇవ్వచ్చు, పైగా శాలరీ కూడా పెరగచ్చు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం కూడా మేడం కి ఏ గాజులు, నెక్లెస్, ముక్కు పుడకో ఏదో గిఫ్ట్ గా ఇచ్చేద్దాం. ఇప్పటికిప్పుడు బంగారు గాజులు ఎక్కడి నుంచి తెస్తారు? నీకున్నాయి కదే, అందులో ఏదో ఇచ్చేసి. నేనివ్వను. భార్య ఒంటి మీద బంగారం తీసి పరాయి వాళ్ళకిస్తే బంగారం లాంటి మొగుడు సింగరేణి బొగ్గులాగా అయిపోతాడు. అక్కడే అదే నాకు ఒళ్ళు మండేది. ఆ మధ్య రాంబాబుకి మంగళసూత్రం తీసి ఇచ్చావు కదా, ఇప్పుడు ఇవ్వటానికి ఏంటి బాధ? సింగరేణి బొగ్గు అంటూ బొంగులో సెంటిమెంట్లన్నీ పెడతావు. అయ్యో అది కాదండి, ఇదిగో మంగళసూత్రం తీసిచ్చామనుకో, మొగుడు పోయినా కొత్త మొగుడు వస్తే ఇంకో మంగళసూత్రం వస్తుంది కదా. కానీ గాజులు, నెక్లెస్, ముక్కుపుడకేస్తే తిరిగొస్తాయన్న నమ్మకం నాకు లేదు, అందుకే నేను ఇవ్వను. ఇన్ని సంవత్సరాలుగా నీతో కాపురం చేసి ఇద్దరు పిల్లలు కూడా కన్నాను కదా, ఏంటలా చూస్తావు? ఇద్దరు పిల్లలు కన్నాగా. మీరు కాదు కన్నది నేను. సరే ఎవరో ఒకళ్ళు పిల్లల్ని కన్నాం కదా, కనీసం నా మాటగా ఆ మాత్రం విలువ ఇప్పుడైనా ఇవ్వవా? అయ్యో, ప్రస్తుతానికి మీరు నా దృష్టిలో చెల్లని 500, 1000 రూపాయల నోట్లు లాంటి వారు. సో వాటికి మార్కెట్ లో విలువ లేదు, మీ మాటకి నా దగ్గర విలువ లేదు. అయినా మీకు ఆ రాంబాబుకి పోలికేంటి? అతను హ్యాండ్సమ్ గా ఉంటాడు, మీరు హ్యాండ్సప్ చేసిన కప్పలా ఉంటారు. దిక్కుమాల పోలికే. పైగా అతను తెలివైన వాడు, ఎవరినైనా సరే తన మాటలతో అలా 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 ఆకట్టేసుకుంటాడు. అసలు ఇంకా చెప్పాలంటే నా ముందు పరాయి మొగాన్ని పొగిడితే నాకు ఎక్కడో కాలుతుంది. అది కదా, మరి నా ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు తీసుకెళ్లి ఇంకో ఆడదానికి ఇస్తాను అంటే నాకు కూడా ఎక్కడో మండుద్ది. నేను నీ భర్తనే, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేను నీ పెళ్ళాన్ని, నీ మాట వినను. నువ్వు నా మాట వినాలి. నీ మాట వినను. వినాలి, వినాలి, నా మాట వినాలి, వినాలి. ఏంటి గొడవ పడుతున్నారు? నేను చెప్పను. ఇదిగో నా పెళ్ళ నా మాట వింటలేదు. కాదు, మా ఆయన నా మాట వింటలేదు. మా ఆయన నా మాట వినక ఆఫీస్కి రాలేదు. నేను క్యాబిన్లో ఒక్కదానే ఉన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నా క్యాబిన్కి వస్తారా? ఓ ష్యూర్, విత్ ప్లెజర్. 1 minute. మేడం మీరు వెళ్ళండి. సరే ప్లీజ్. ఇంతకీ ఆ రాంబాబుకి బంగారపు గాజులు ఎక్కడి నుంచి వచ్చాయో ముందు అది ఆలోచించండి. అవును కదా, ఎక్కడి నుంచి వచ్చాయబ్బా? కొట్టొద్దు. అయ్యో అమ్మో, నాకేం తెలియదు మేడం.
స్టూల్ లాగేసాననుకో స్తంభానికి అతుక్కుపోతావురా. మేడం. చెప్పు. స్టూల్ మీద కట్టేసి కొట్టినా ఇంటి మీద కట్టేసి కొట్టినా నాకేం తెలియదు మేడం. నేను ఆ గాజులు చూడలేదు. ఛీ! ఏయ్, ఏయ్, నువ్వైనా చెప్పవే, నువ్వు తీసావా? నిజంగా నాకు తెలియదు అక్క. కొట్టొద్దక్క, కొట్టొద్దు బావా. అక్క చంపేస్తుంది బావా. నిజం చెప్పే వరకు మిమ్మల్ని వదలరా. హా, మీ అంత తేలుస్తాను. నా గాజులు దొరికేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. నాకేం తెలియదు అంటే వినట్లేదు. హాయ్ మంగా, ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు. టుడే ఈజ్ ఎ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. இன்னைக்கு என்ன வாழ்க்கையில ரொம்ப நல்ல ನಾಳ್. ಇವತ್ತು ನಾ ಜೀವಿತದಲ್ಲಿ ಮರೆಯಲಾಗದ ದಿನ. గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, నీ చెయ్యి చాపలేదా మేం గాజు తొడగలేదా, నీ చెయ్యి చాపలేదా మేం గాజు తొడగలేదా. స్టాప్ ఇట్. నాకు తెలుసు నా ఆనందాన్ని నువ్వు తట్టుకోలేవని. అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు మేడం గారి బర్త్డే. నేను ఏ గిఫ్ట్ ఇచ్చానో తెలుసా? తెలిస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. ఆపు. నువ్వు నీ సోదీను. నా వస్తువులపై నా ఒళ్ళు మండిపోతుంటే మధ్యలో నీ భాష ఏంటి, నీ డాన్స్ ఏంటి? గాజువాక పిల్ల మేం గాజులోలం కాదు. నువ్వు ఆపమంటే డాన్స్ ఆపుతాను కానీ నేనిచ్చిన గిఫ్ట్ గురించి చెప్పకుండా ఉండలేను. ఇదే మంచి సమయం. అసలే నీకు ఒళ్ళు మండిపోతుంది కదా, పుండు మీద కారం చల్లినట్టుగా ఆ విషయం చెప్పి నిన్ను ఇంకా ఉడికిస్తా. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. సొల్లు వదలనుకో చీపకట్టు విరిగిపోతుంది. బావా. సర్లే నీ విషయం తర్వాత చెప్తాను. అయినా మీరేంట్రా స్తంభానికి తాళ్లు కట్టుకుని ఆడుకుంటున్నారు? ఆడుకోవడం ఏంటి సారు? మేడం గారు స్తంభాన్ని కట్టేసి కుమ్మేస్తుంటాను. ఏంటి మంగా ఇది? ఈ ఇంట్లో నా బంగారు గాజులు పోయాయి. నేను షాపుకి వెళ్లి గాజు మెరుగు పెట్టించుకుని తీసుకొచ్చి ఈ టీపాయ్ మీదే పెట్టాను. అప్పుడు ఇంట్లో వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంతలో ఫోన్ రావడంతో బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడి లోపలికొచ్చి చూసేసరికి నా గాజులు కనిపించలేదు. గాజులు కొంపదీసి మనకు దొరికినవి కాదు కదా. ఇదిగో నా గాజుల ఫోటో కూడా తీశాను. చూడండి. అమ్మని, ఆ గాజులు నీవే? ఓ నాయను, ఎంత పని జరిపోయిందిరా బాబు. ఇంకా నయ్యం మేడంకి ఇచ్చిన గిఫ్ట్ గురించి చెప్పుంటే అంతే. ఇవి ఎప్పటికైనా దొరకకుండా పోవు. అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలని. మేడం మాకేం తెలియదు, మమ్మల్ని వదిలిపెట్టండి సార్. మీరే చెప్పండి సార్. ఆయన ఇదేం బాలేదు మంగ, వాళ్ళకి తెలియదు అంటున్నారు కదా, వదిలేచ్చు కదా. అవును సార్, ఎంత చెప్పినా వినకుండా ఒకటే వాయించారు చీపురు కట్టుతో. వాయించక వదిలేస్తాను అనుకుంటున్నావా? అవి మా అమ్మమ్మ గారి గాజులు. ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్నాను. చివరికి ఏ దరిద్రుడి కళ్ళు పడ్డాయో ఏంటో. సార్ ఏదో సన్యాసి పొట్టన పెట్టుకున్నాడో ఏంటో. మీరు వచ్చి కట్లిపండి సార్. నాకు చాలా సేపటి నుంచి బాత్రూమ్ ప్రాబ్లం ఉంది. ఇప్పటిదాకా ఆపుకున్నాను, ఇక నా వల్ల కాదు సార్. ఆలస్యం అయిందంటే ఇక్కడ ఏదైనా ఘోరం జరిగిపోతుంది సార్. మంగ విన్నావు కదా, కట్లిపోయినా. చిచి, నువ్వే విప్పేసుకో. అమ్మయ్యా. ఇదిగో రాంబాబు, ఇప్పుడు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చేవో గానీ నా గాలి దొరకకపోతే మాత్రం నిన్ను వదలను. నువ్వెక్కడో బయట పారేసుకుని ఉంటావు. అవి ఎక్కడో చోటు దొరకకుండా పోతాయా? అప్పుడు చెప్తాను ఆ దొంగ పని. మేడం చేతుకున్న గాజులు మంగ చూస్తే పరిస్థితి ఏంటి? చూడు బావా, చీపురుతో ఎలా కొట్టిందో. ఆ గాజులు మేము తీయలేదన్నా. మీరే తీశారని చీపురుతో ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కొట్టింది. ఆ గాజులు ఏ దరిద్రుడు తీసుకున్నాడో తెలీదు గాని మేం కొట్టించుకోవాల్సి వచ్చింది. ఆ గాజులు తీసినాడు కాళ్ళు పడిపోను, ఆడ చేతులు విరిగిపోను. ఆ ముదరష్ట పెదవా వచ్చే జన్మలో మురికాలంలో బురద పందిలా పుట్టాలి. దొంగ సచ్చినాడు, దున్నకొచ్చిస్తాడు ఎద్దవా. ఇంకాపు, మరీ అంత నీచంగా తిట్టకు, వెళ్ళాక చస్తున్నాను. పోనీ మంగకి మేడంకి నిజం చెప్పేద్దామా? అంటే నా గాజులు ఆవిడకిచ్చావా? నిన్ను
అంటే ఎక్కడో దొరికిన గాజులు తీసుకొచ్చి నా గిఫ్ట్ గా ఇస్తావా? అమ్ము అమ్ము తలుచుకుంటేనే భయంగా ఉంది. వద్దు, మేడం దగ్గర కొన్నానని బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అవి దొరికాయంటే పరుగు పోతుంది. మంగకి తెలిస్తే తాట తీస్తుంది. ఇద్దరికి చెప్పకూడదు. ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఎరా ఇప్పుడు రిలీఫ్ గా ఉందా? బాత్రూమ్కి వెళ్ళాలి కదా సార్, చాలా రిలీఫ్ గా ఉంది. మంగా మంగా సార్ ఆవిడ లేరు, ఆఫీస్ లో మేడం గారి బర్త్డే పార్టీ అంట కదా, కలవడానికి వెళ్ళారు. అవునా? ఊరు నాయను, కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. వెంటనే వెళ్ళాలి. ఇలాంటి పాతకాలం నాటి మోడల్స్ ఇప్పుడెక్కడ దొరకవు. రాంబాబు, యు ఆర్ గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేడం కి బర్త్డే విషెస్ చెప్పాలి. రాంబాబు, ఇవి ఎప్పటికీ నా చేతికే ఉంటాయి. నీ గుర్తుగానే ఉంటాయి. ఈ ప్రపంచం తలకిందులైనా నువ్వు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ గాజులు నా చేతి నుండి తీయలేం. ఊరు నాయను, మంగ ఇప్పుడు ఆ గాజులు చూసిందంటే అంతే. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్ మంగా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మోర్ అండ్ మోర్ హ్యాపీ బర్త్డే మేడం. అదేంటి రాంబాబు, నాకు ముందే విషెస్ చెప్పావు కదా. ఇప్పుడు ఈ పరుగులేంటి, ఈ హడావిడేంటి, ఈ షాల్ కప్పడం ఏంటి? అంటే షాల్ కప్పటం అంటే గౌరవానికి సంకేతం మేడం. మా మనసులో ఎంత గౌరవం ఉందో ఈ షాల్ కప్పడం ద్వారా తెలియజేసామన్నమాట. ఇప్పుడు నా భార్య కూడా వచ్చింది కదా మేడం, సతీ సమేతంగా వచ్చి ఈ షాలు కప్పి విషెస్ చెప్తున్నాం. అంతే అంతే మేడం. సారీ మేడం, మీకోసం ఏ గిఫ్ట్ తీసుకురాలేకపోయాను. పర్లేదు మంగా, మీ ఆయన ఇచ్చాడు కదా, అదే చాలు. మీ ఆయన గిఫ్ట్ గురించి చెప్పే ఉంటాడే. చెప్పలేదు అంటే ఎందుకు చెప్పలేదు అంటారు. గిఫ్ట్ నేను చూడలేదు కానీ మేడం చెప్పారు మేడం. చూడలేదా? భార్య భర్తలయ్యుండి చూడకపోవడం ఏంటి? ఏం రాంబాబు, మీ ఆవిడకి చూపించలేదా? అంటే మేడం, అంటే ఇట్స్ ఓకే ఓకే, సరే నేను చూపిస్తాను. మేడం, ఈ షాలు మీరు తీయటానికి వీల్లేదు మేడం. తీస్తే మా మీద ఒట్టే. అదేంటి? అదంతే మేడం, మేమున్నంత వరకు మా ముందు మీరు షాల్వా తీయటానికి వీల్లేదు. తీస్తే మేము హర్ట్ అవుతాం. ఈ షాల్వా కప్పారు బానే ఉంది, తీస్తే హర్ట్ అవ్వడం ఏంటి? మేము గౌరవంతో కప్పిన షాల్వా మీరు ఈ రోజంతా మీ ఒంటి మీద ఉంచుకుంటే మా భార్య భర్తల బంధం స్ట్రాంగ్ గా ఉంటుందని, మీరు తీసేస్తే పుట్టుక్కమని తెగిపోతుందని ఇందాక దేవుడి దగ్గర మొక్కుకుని ఈ షాల్వా తీసుకొచ్చి మీకు కప్పాను మేడం. అందుకే ఈ షాల్వా మీరు తీసేస్తే మేము హర్ట్ అయిపోతాం. యు ఆర్ గ్రేట్ రాంబాబు. మీ బంధం గట్టిగా ఉండాలి, దానికి నేను కూడా సహకరిస్తాను. ఈ షాల్ ఇప్పుడే తీయంలే. ఎలాగోలా మేనేజ్ చేశాను. మంగా, మనం వెళ్ళి మన పని చూసుకున్నాం పద. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. మేడం, మీరు లేవక్కర్లేదు మేడం, మీరు మాకు మేడం. మీరు కూర్చుని కూడా షేకండ్ ఇవ్వచ్చు. కావాలంటే మీ బదులు నేను షేకండ్ ఇస్తాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మంగా. ఓకే మేడం. వస్తాను మేడం. పద మంగా పద. ఏంటి లోపల ఓవర్ యాక్షన్ చేసా? ఆ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అవును, ఆవిడకి ఏం గిఫ్ట్ ఇచ్చావేంటి నిన్న అంత పొగుడుతుంది? అవన్నీ చెప్పుకోకూడదు మంగా, ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండాలి. లేదు, అదేంటో నేను తెలుసుకోవాలి.
నేను ఇప్పుడే వెళ్ళి మేడం గారిని అడుగుతాను. మంగ ఆగు. అలా వెళ్ళిపోతున్నావేంటి? అది తెలిస్తే ఇంకేమైనా ఉందా? అలా అంటావేంటి? ఆ? కొంప తీసి నాకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఇచ్చేసావా ఏంటి? అబే చిచి, మరి అంత చీప్ గా బిహేవ్ చేసే మనిషిలా కనిపిస్తున్నాను నేను నీకు? మరి ఆ గిఫ్ట్ తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటున్నావేంటి? అవును మంగ, ఇంకా దాయటం ఎందుకు, నిజం చెప్పేస్తా. ఇచ్చిన బిల్డప్ చాలు గాని అసలేమిచ్చావో చెప్పు. ఆవిడికి గిఫ్ట్ గా గిఫ్ట్ గా రెండు రెండు కర్చీఫ్లు ఇచ్చాను. ఏంటి ఖర్చీఫ్లా? ఎందుకు? ముక్కు తుడుచుకోడానికా? ముక్కు తుడుచుకోవడానికో మూతి తుడుచుకోవడానికో కాదు, దాచుకోవడానికి గిఫ్ట్ గా ఇచ్చాను. అప్పుడెప్పుడ మాతృదేవోభవ సినిమాకి ఖర్చీఫ్లు ఇచ్చారని విన్నాం గాని ఇలా బర్త్డేలు కూడా ఖర్చీఫ్లు ఇస్తారని ఇప్పుడే వింటున్నాను. అవిచ్చింది కన్నీళ్లు తుడుచుకోవడానికి, కానీ నేనిచ్చింది కలకాలం మా ప్రేమను గుర్తుపెట్టుకోవడానికి. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ ఇస్తున్నావా? నీ మొహం, ఖర్చీపులు కాదే ఇచ్చింది, నీ గాజులు. అవి తెలియకూడదనే ఇలా మేనేజ్ చేస్తున్నాను. ఏం చేస్తావు, తప్పదు కదా. అవును, ఈ గిఫ్ట్ తో మేడం గారు మతిపోయి ఉంటుంది. ఇక నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఆ గాజులు కూడా తీసేసి ఈ పాటికి భద్రంగా బీరువాలో దాచుకుని ఉంటుంది. ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. మేడం మనకు పడిపోయినట్టే. రాంబాబు. ఎస్ మేడం. మేడం మేడం మేడం, మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? అలా అని కాదు మేడం, నేను ప్రిపేర్ అవ్వలేదు, దొరికిపోతానేమో అని. దొరికిపోతావా? ఎందుకు? అంటే అది మిమ్మల్ని మర్యాద చేయడానికి ఇంట్లో పాలు గాని జ్యూస్ లాంటివి గాని ఏం లేవు, అందుకే మర్యాద చేయలేని మనిషిలాగా దొరికిపోతానేమో అంటున్నాను. ఈ గాజులేంట్రా నాయన, నా ప్రాణం మీదకి వచ్చేటట్టుంది. దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు రాంబాబు? పర్వాలేదు, నాకు కాఫీ వద్దు, జ్యూస్ వద్దు. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ ఆవిడికి గాజులు చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే నాకు నచ్చిన ఈ అద్భుతమైన గాజుల్ని మీ ఆవిడికి చూపిద్దామని వచ్చాను. పర్వాలేదు మేడం, మీరు చూపించకపోయినా ఏం కాదు. లేదు, నేనివి చూపించే వెళ్తాను. ఒకసారి మీ ఆవిడ్ని పిలు. ఇదిగో వచ్చేసా, నేనే మా ఆయన పెళ్ళాన్ని. నమస్తే మేడం, ఈ రోజు మీ బర్త్డే అంట కదా. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సుందరి. ఓ సే ముందు లోపలికి వెళ్ళు. ఎందుకు బావ నా మీద అంత కోపం? నిజంగా నాకు ఆ గాజుల గురించి తెలీదు. సుందరి, ఏ గాజులు? మా ఇంట్లో గాజులు పోయినాయి మేడం. అదే మేడం, నేను సుందరి కూడా గాజులు చేయించాను, తను ఎక్కడో పోగొట్టుకుంది, అందుకే పోయాయి అంటుంది. అంతే. సుందరి నువ్వు పద పద. రాంబాబు, రాంబాబు, ఒకసారి నీ పెళ్ళ మంగని పిలు. ఓ ఏమో, మంగ బెడ్రూమ్ లో ఉంది, ఇప్పుడు పిలిస్తే ప్రాబ్లం అవుతుంది. లేదు మేడం, తను బయటికి వెళ్ళింది. ఛా, ఈసారి మిస్ అయ్యాను. సరే రాంబాబు, నేను వెళ్తున్నాను. ఓకే. మేడం. హలో హలో మంగా, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మేడం. ఇంట్లోనా? ఎక్కడా? బెడ్రూమ్ లో ఉన్నాను మేడం. అవునా, సరే సరే. రాంబాబు,
మంగ బెడ్రూమ్ లో ఉందట కదా? అవునా? అనుకున్నా ఇక్కడే ఎక్కడ ఉంటుందని. మరింతకు ముందు లేదన్నావు. అంటే మీరు ఫోన్ చేశాక ఇంట్లో ఉందని నాకు అర్థమైంది. చాలా పెద్ద ఇల్లు కదా మేడం, అందుకే ఎవరెక్కడ ఉంటారో తెలియట్లేదు. కాసేపు వరండాలో ఉంటారు, కొంతసేపు హాల్లో ఉంటారు, కొంతసేపు బాత్రూంలో ఉంటారు, కొంతసేపు బెడ్రూమ్ లో కూడా ఉంటారు, ఇంకొంతసేపు కిచెన్ లో కూడా ఉండొచ్చు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను మేడం. పిలుచుకొస్తాను. ఏంటిది నా రూమ్ లోకి వచ్చావేంటి? తప్పక రావాల్సి వచ్చింది. ఎందుకు? మేడం గారు వచ్చారు. ఓ అందుకేనా ఇందాక ఫోన్ చేశారు? అవును, మొన్నే కదా వచ్చారు, మళ్ళీ వచ్చారేంటి? అంటే నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు చూపిద్దామని వచ్చిందంట. ఏంటి 2 ఖర్చులకే? నేను ఇచ్చింది ఖర్చులు కాదు, నీ గాజులు. అవి తెలియకూడదని మేనేజ్ చేయలేక వస్తున్నా. గాజులు? నా గాజులు దొరికాయి. దొరికాయా? ఏవి? ఇదిగో ఈ సోఫా కింద దొరికాయి. సోఫా కింద పడేసుకుని అనవసరంగా వీళ్ళ మీద అనుమానపడ్డావు. నాకు డౌట్ మేడం, నిన్నంతా రాత్రంతా లేని గాజులు ఇప్పుడు తెల్లారేసరికి ఈ సోఫా కిందికి ఎలా వచ్చాయి?